2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది పేరెంట్స్ ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ చేస్తూ ఉన్నారు. అయినా సరే జాబ్ రాకపోవడానికి రీజన్స్ ఏంటి అంటారు? 3 సింపుల్ థింగ్స్ చెప్తా అండి. బోత్ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి కామన్‌గా థింక్ చేసేవి. ఒకటి మార్క్స్. ఓకే. సో మార్క్స్ ఉంటే జాబ్ వస్తది, మంచి పర్సంటేజ్ ఉంటే జాబ్ వస్తది అనుకుంటారు. కానీ మార్క్స్ ఎప్పుడు మార్క్సే, నాలెడ్జ్ కాదండి. ఓకే. సెకండ్ క్వాలిఫికేషన్. బీటెక్లో సిఎస్సి చదివాం, ఏఎంఎల్ చదివాం, సో మాకు జాబ్ వస్తుంది అనుకుంటారు. కానీ క్వాలిఫికేషన్ ఎప్పుడు సర్టిఫికేటే, అది ఎప్పుడు నాలెడ్జ్ కాదు. 3 టాలెంట్. సో టాలెంట్ అన్నది ఎప్పుడు ఒక సింగిల్ టాపిక్ మీద నేర్చుకొని అక్కడితో ఆగుతారు. అట్లాగుంటే అది సెట్ అవ్వదు, నాలెడ్జ్కి ఈక్వల్ అవ్వదు. నాలెడ్జ్ రావాలి అంటే ఎవ్రీడే కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తే ఇంటర్వ్యూలో జాబ్ క్రాక్ చేయగలుగుతారు. సో అందుకే పైన నేను చెప్పిన ఈ 3 థింగ్స్ ని గనక ప్రాపర్ గా, మార్క్స్ ఎప్పుడు నాలెడ్జ్ తో ఈక్వల్ కాదు, క్వాలిఫికేషన్ ఎప్పుడు నాలెడ్జ్ తో ఈక్వల్ కాదు, టాలెంట్ ఎప్పుడు నాలెడ్జ్ తో ఈక్వల్ కాదు. ఎవ్రీడే ఖచ్చితంగా కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే జాబ్స్ వస్తాయి. అలా చేయకుండా మాకు మార్క్స్ ఉన్నాయి, నాకు 80% ఉంది, నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు జాబ్ వస్తుంది అనుకుంటే గనక రాదండి. ఓకే, అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు అంటారా సార్? హైలీ ఇంపాసిబుల్. మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే సిఎస్సి బ్యాక్గ్రౌండ్, మంచి పర్సంటేజ్ ఉంది, మంచి కాలేజ్లో చదివించాము, సో టాలెంట్ ఉంది అనుకుంటూ ఉంటారు. బట్ డైలీ ప్రాక్టీస్ ఎంత ఉంది అన్న పాయింట్ని ఎక్కడో మిస్ చేస్తూ ఉన్నారు. మేబీ జాబ్ క్రాక్ చేయాలన్న ప్రాసెస్లో డైలీ ప్రాక్టీస్ అనేది కనుక ఒక 3 months మ్యాండేటరీ అండి. ఇంకా అసలు వాళ్ళు ఇప్పుడు నిద్ర లేవగానే బ్రష్ ఎలా చేస్తామో ఇంకా అట్లా డైలీ వాళ్ళు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మినిమం 3 to 6 months, అంటే ఉన్న జాబ్ మార్కెట్లో 6 months ఇంకా వేరే యావిగేషన్ లేకుండా ఓన్లీ ఫోకస్డ్గా కోడింగ్ చేస్తేనే వాళ్ళ స్కిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ ద రియాలిటీ సార్. చాలా చిన్న మాట అయినా అందులో చాలా పెద్ద మీనింగ్ ఉంది. ప్రతి పేరెంట్ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ పిల్లలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన నాలెడ్జ్ అనేది దేనితో సమానం, నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, ఎలా మనం కన్సిస్టెన్సీ ప్రాక్టీస్లో పెడతామో అప్పుడు మాత్రమే జాబ్ క్రాక్ చేయగలుగుతాం అనేది దీని డీపర్ మీనింగ్. అండ్ మన దగ్గర కన్సిస్టెన్సీ అనేది చాలా రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది, ప్రతి స్టూడెంట్ చెప్తుంటుంటారు. కోడ్ జ్ఞాన్ ఎంత ఇస్తుందన్న పాయింట్ కంటే కూడా వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఎంత కన్సిస్టెన్సీగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నది మెయిన్ మోటో అని జాబ్ క్రాక్ చేసిన ప్రతి స్టూడెంట్ చెప్పిన మాట సార్. చాలా ఫీడ్బ్యాక్స్లో నేను విన్నాను. సో ఎవరైనా సరే విజయవాడ లేదా హైదరాబాద్, వైజాగ్లో ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మనం ఏ విధంగా ఆపర్చునిటీని క్రియేట్ చేయొచ్చు అంటారు? వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చేస్తే. వాళ్ళు టైం 100% మేము ఇన్వెస్ట్ చేస్తాము, అటు ఇటు డివియేట్ అవ్వము అంటే గనక వాళ్ళకి 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుందండి. ఈ 2 yearsలో పేషెన్స్గా వాళ్ళు ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడానికి మనం చేయగలిగిన సపోర్ట్ మనం చేయగలుగుతాం. దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయి ఉండటం వల్ల వాళ్ళకి మినిమం వీక్లో 3 drives ఇస్తాం అన్నమాట. సో వాళ్ళు ఆ డ్రైవ్స్ కి ప్రిపేర్ అవుతూ అటెండ్ అయ్యి మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ చేస్తే మెంటర్స్ తో మాట్లాడి కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో న్యూ డ్రైవ్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.